ముందుగా వైట్ కుర్మాకి కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకుందామండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ పప్పులు, ఒక చిన్న కప్ పచ్చి కొబ్బరి, 5 జీడిపప్పులు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి, ఒక చెక్క, ఒక లవంగం, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 చిన్న ఎర్రగడ్డలు. వీటినన్నింటి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక యాలకులు, ఒక లవంగం, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయాక ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, బీన్స్, ఫ్రెష్ బఠానీ వేసి 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చాయండి. ఓపెన్ చేసి చూద్దాం. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే వైట్ కుర్మా రెడీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.